హలో గైస్, వచ్చేసిన మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, మీ తెలుగు ప్లేయర్స్. అండ్ గైస్, చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం గైస్ సిఎస్ ర్యాంక్ పుష్. ఎందుకంటే అయితే మేము దగ్గర మాస్టర్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం మనం. ఓకే, చలో స్టార్ట్ చేద్దామా. అండ్ గైస్, ఇందులో అయితే మేము మాస్టర్ నెక్స్ట్ ఎలైట్ హీరోయిక్ నెక్స్ట్ ర్యాంక్ అయితే వెళ్ళబోతున్నాం. అవును గైస్. అండ్ గైస్, నేను సొంబ అయితే హీరోయిక్ అయితే వెళ్ళినాం ఎప్పుడో. ఇంకా ఎందులో బిఆర్ లో సోనుబాయ్ అయితే 2 స్టార్. మనం డైమండ్ 1 ఎంతైనా. ఓకే ఓకే, ఇప్పుడైతే రెడీ నొక్కేసేయండి, స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే బిఆర్ లో నాకు చిత్తూరు బైజన్ అయితే వచ్చింది. బైజన్, ఓ బాయ్, నైస్ నైస్. ఓకే, స్టార్ట్ అయితే చేసేసి. ఓకే గైస్. అండ్ గైస్, ఇందులో మనం బుయా స్ట్రేక్ కూడా చూద్దాం. అరే, నా బుయా స్ట్రేక్ కావాలరా మనకి ఎంతైనా. నేను చేపిస్తారా? ఒక్కసారి కూడా బుయా దొరకకపోతే పోతుంది రా స్ట్రేక్, మీకు తెలియదు. ఎన్ని స్ట్రైక్స్ చేద్దాం గైస్ చెప్పేసేయండి, కామెంట్ అయితే చేయండి ఫాస్ట్. ఇప్పుడు 100 స్ట్రైక్ ఛాలెంజ్ వదిలే, 50 స్ట్రైక్ కొంచెం కష్టం చేద్దాం. అయినా ఓకే, 10 స్ట్రైక్ చేద్దాం చాలు, మనకి అంతనే క్యాపబుల్ ఉంది. టీఎస్ కూడా నేను ఎక్కువ ఆడను, కానీ ఇప్పుడు ఆడుతున్నా ఎక్కువ. అవును, నిహాల్ ఏమైనాడు? నిహాల్ రాలేవాడు అసలు. రే, మన ఫ్రెండ్ అవుట్ అయిపోయినాడు పాపం. అరే నవ్వుతా వెతుకురా, నా ఫ్రెండ్ బాబు వాడు. అరే లాగ్ లాగ్ లాగ్. ఒకరు నాక్. దీంతో చంపినాడు గైస్ నన్ను. ఓకే, వాడికి హెడ్ కూడా ఇచ్చిన, నేను చాలా డ్యామేజ్ ఇచ్చిన. అంటే ఐ మీన్ అదే ఫైర్ వచ్చింది. సరే, మళ్ళీ అవుట్ అయినాడు. ఎంత నూబ్ రాడు. అరే నూబ్ ఉన్నాడు. సరే, మనమైతే 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎట్లా అట్లా హ్యాండిల్ చేద్దాం. వన్ ట్యాప్, ఒకరికి హెడ్ షాట్. ఓకే, ఇక్కడ అయితే ఒక అమ్మాయి వస్తుంది. బాబా ఏం డ్యామేజ్ ఇస్తుంది. అరే వెనకాల ముందర కొడతారు గాయస్, దీనివల్లే మేము అవుట్ అయిపోతాం. కారపైన మంచి పడుతుంది గైస్, మీకు తెలియకపోతే. మంచి హెడ్ కూడా. బ్లాక్ అయిపోయినాడు, ఇటు సైడ్ నుంచి వస్తారు అనుకుంటా. ఓకే, ASMR చేద్దాం మా వీడియో. హెడ్ ఒకటి ఇచ్చినారండి. అరే, మీ ఫ్రెండ్ మళ్ళీ మర్చిపోయినరా? ఎవరు రైడ్? లైక్ అయితే చేసేయండి గాయస్ ఫాస్ట్. ఇప్పుడు కింద ఎక్కడి నుంచి కొడుతున్నారు రాడు? గ్రెనేడ్ అయితే అవుట్ చేసిన వాళ్ళని. ఎవరు లాస్ట్ ప్లేయర్ గాయస్? ఫస్ట్ టైం వెళ్తున్నాము మాస్టర్కి కూడా. సబ్స్క్రైబ్ ఎందుకు కానీ చేసుకోవట్లేదు మీరు? మా వీడియోస్ వస్తున్నాయిగా ఇంకా నుంచి. సబ్స్క్రైబ్ అయితే వచ్చేసేయండి ఫాస్ట్గా. కచ్చూరియానా యాన్? ఎట్లా వచ్చిన? అరే, కొట్టేసి. ఓకే, వదిలేద్దాం ఇంకా. నేను అవుటే. 3 మెంబర్స్ కొట్టినాను నన్ను. అయ్యా వెళ్ళకయ్యాను, అక్కడ చాలా మంది ఉన్నారు. అది కాదు, ఒకడు వస్తున్నాడు. నైస్ నైస్, కింద ఉంది. అరే బాంబ్ గ్రానైట్ 7 ఉంటే వేసేయండి రా.
నైస్ అయాన్. అదే యార్ గోల్ వస్తున్నా. అరే వీడికి ఒక 3 పాయింట్స్ రా వీళ్ళకి. రష్ హెల్త్ కూడా చూసుకోకుండా ఇలా రష్. లో హెల్త్. అయ్యాన్ ఇక్కడ లోరా. ఒరియాన్ రారా తొందర. ఆ ఒరియాన్ దాన్నే అయ్యా లో పెడతారు. స్టార్ ప్రొటెక్షన్. ఫస్ట్ మ్యాచ్ అయితే మాది స్టార్ ప్రొటెక్షన్. ఓకే గైస్, ఈ మ్యాచ్లో అయితే మనతో పాటు ఉన్నాడు నిహాల్. అది కూడా వాడైతే ఎలైట్ హీరోయిక్ కాదు, 28 స్టార్ హీరోయిక్. ఓకే గైస్, ఈ మ్యాచ్లో అయితే మనతో పాటు ఉన్నాడు నిహాల్. చూద్దాం ఎట్లా ఆడతామో. అరే స్క్వాడ్తో ఉండదు అనుకున్నా నేను, అందుకే వెళ్ళిపోయినా. బా మంచిగా ఆడదాను అనుకున్నా గైస్ నిహాల్, కానీ ఫస్ట్ అవుట్ అయింది మాత్రం వాడే నిజంగా. అందుకే స్క్వాడ్లో ఉండదన్నా. కానీ ఈ మ్యాచ్ కూడా కొంచెం బాగాలేదు, ఎందుకంటే సోనుబాయ్ కూడా అవుట్ అయినాడు. ఇక్కడ నేను చాలా కొట్టి ట్రై చేసిన, కానీ ఈ మ్యాచ్లో కూడా మనం ఓడిపోయినాం. ఏం కాదులే, ఓడుతూ ఉంటాం. కానీ నెక్స్ట్ మ్యాచ్లో అయితే సీజన్ N94 తీసుకున్నా, కానీ కొట్టే లోపు సోనుబాయ్ అయితే ఏం జరిగిందో వాడి లోపల ఐస్ గ్రెనేడ్ వేసేసినాడు. సారీ, ఐస్ గ్లూవల్ ఏందో అంటారు, కానీ ఇక్కడ ఒక హెడ్ అయితే ఇచ్చేసాను నేను. అండ్ నెక్స్ట్ మొత్తం నాకు డ్యామేజ్ ఎక్కువ కావాలి, అందుకు నేను ఎక్కువ ప్లస్ కోసం నేను కిల్స్ అయితే కొడతాను. అంటే కిల్స్ కొట్టట్లే, డ్యామేజ్ ఇస్తున్నా జనానికి. అండ్ ఈజీగా ఈ మ్యాచ్ కూడా మనకి విక్టరీ అయితే అయిపోతుంది. ఈ మ్యాచ్లో పైన ఒకడు ఉన్నాడు, కానీ కింద నుంచి కూడా ఒకటి నన్ను అయితే కొట్టేసాను. నేను మీకు చాలా డ్యామేజ్ ఇచ్చిన, కానీ నేను అవుట్ అయిపోయినా. ఈ మ్యాచ్ పోతాను అనుకున్నా, కానీ ఎండ్ మూమెంట్కి సోనుబాయ్ అయితే ట్రిపుల్ టెక్ డౌన్తో మనల్ని గెలిపించిన. సోనుబాయ్ అయితే గట్టిగా ఆడుతున్నాడు. ఇక్కడైతే ఈ మ్యాచ్లో అయితే ఇక్కడ ఇద్దరు పోయినాడు. చూడండి ఇప్పుడు ఏమవుతాడు. నేను థామ్సన్తో లాంగ్ రేంజ్ కొట్టడానికి ట్రై చేసిన, కానీ వాడికి హెడ్ అయితే పడలేదు. అండ్ నేను ఒకడి మీద రష్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే లోపల ఒకడు ఉన్నాడు. వాడి మీద రష్ చేద్దాం అనుకుంటే వాడు నాకు M10తో చంపేసినాడు రా, M10తో. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం అవుతుందో. ఓకే, ఉడ్పెక్కర్తో ఒకరిని చంపేకి ట్రై చేస్తే మంచి బండిలో ఉంది మనవాడి దగ్గర కూడా. ఏందో ఆదివాసి కదరా, ఏంద్రా ఇది బండిలో? నేనే కొనుక్కున్నా, నేనే తీసిన గైస్ నిహాల్కి. ఎక్కడ మ్యాజిక్ క్యూబ్ నుంచారా? మ్యాజిక్ క్యూబ్ నుంచారా? అవును. ఊరు ఒక్కద్రా ఊరికే. అరే సోనుబాయ్ మంచిగా కొట్టరా. ఓకే, మన సోనుబాయ్ అయితే బైజన్తో కొట్టేస్తాడు. గైస్ మీకు ఎవరికైతే బైజన్ నచ్చుతారో, కామెంట్లో రాయండి బైజన్. కొట్టినాడు మన సోనుబాయ్. ఈ మ్యాచ్లో చూడండి గైస్, సోనుబాయ్కి ఎంత లక్ ఉందో నాకు అంత బ్యాడ్ లక్ ఉంది. ఇక్కడ చూడండి ఏమవుతుందో. నలుగుర్రా మ్యాచ్ పోయింది. అనుకున్నా డిఫీట్ అవుతుంది అనుకున్నా. ఈంద్రా గాయ్స్ చూసారా మీరు, నేను రష్కి వెళ్దామంటే గ్రెనేడ్ వచ్చింది, తప్పించుకునే లోపు ట్రక్ నుంచి 4-3 వచ్చేసారా. అక్కడ నేను ఫుల్ షాక్. 2 గన్నులు ఉన్నాయి. ఒక్కొక్కసారి MP5 వర్కౌట్ కాకపోతే ఇదే లేపు అసలు ఆపకు కొట్టేది ఇది. ఈ మ్యాచ్కి మనకి 38 స్టార్.
ఓకే గాయ్స్, ఈ మ్యాచ్ అయితే చాలా దారుణంగా జరిగింది. ఎందుకంటే నేను వీడిని కొట్టే లోపే నన్ను చంపేశారు. అండ్ ఇక్కడ చూడండి, అరే కటానాతో అందరినీ నాక్ చేసేసినాడు. గైస్ మీకు అది చూపించాలా, నేను ఇక్కడ స్టాప్ చేసిన. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏం హెడ్ కొట్టినాను. క్లోజ్గా ఇద్దరిని నాక్ చేసేవాడిని, కానీ ఒకటి దొబ్బి. ఈరా ఈరా రివై ఇలా పట్టు పట్టు పట్టు. అది నైస్ అయాన్. ఇప్పుడు సిచ్యుయేషన్ అయితే 1v1 ఉంది, టైం మ్యాచ్. అంటే ఈక్వల్. ఈ మ్యాచ్లో అయితే అక్కడ ఒకడు వెనకాల నుంచి వస్తుంటే ఆ నిహాల్ గారు నన్ను చూసేసాడు. అంటే నిహాల్ గారు నా వెనకాల వస్తుండు, ఎందుకంటే అక్కడ ఎనిమి ఉన్నాడు కాబట్టి. నేను పోయి కొట్టే లోపు నిహాల్ గాడు వాడిని చంపేసినాడు. అండ్ వాడు నిహాల్ గాడు కూడా నాక్ అయినాడు. నేను వాడిని చంపేసా, ఎందుకంటే నిహాల్ గాడు నాకు అయిపోయింది. నేను హెల్ప్ చేద్దామంటే కూడా నాకు అయిపోయింది. అండ్ ఏం కాలే, ఫ్రీగా క్రీల్ తీసేసుకుందాం. అండ్ చూస్తుండగా మనకి మ్యాచ్ దొరికింది. గాయస్, ఈ మ్యాచ్లో మన దగ్గర ఉంది AWMY. ఇక్కడ ఒక గ్లూ వాల్ వేసిన, నేను విన్ని స్కోప్ చేద్దామని చూస్తే కూడా నన్ను చంపేస్తాడు. నాకు కూడా ఫుల్ కిల్ చేశాను. అండ్ నెక్స్ట్ మన వాళ్ళని ఇమోట్ రెడీలో పెట్టుకోదన్న, ఎందుకంటే పాయింట్ ఒక్కడే మిగిలినాడు. పాయింట్ దొరికితే ఇమోట్ చూపియండి రా అన్న. అండ్ సోనుబాయ్ అయితే ఎతుకుతున్నాడు ఆయన మీని, ఎక్కడ కోన ఎతుకుతుండు. అండ్ ఇక్కడ కనిపించిండు, కానీ వీడు చాలా ప్రో ప్లేయర్ లాగడుతుండు, కానీ మనతో మాత్రం పెట్టుకోకూడదని చూపించినాడు మన సోనుబాయ్ అయితే. అది నెక్స్ట్ ఈ మ్యాచ్లో అయితే నాకు ఏం అర్థం కాలేదు గైస్. ఎవరికి వాడు కొట్టుకుంటూ ఉన్నాడు, అంటే అందరికీ ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి. నేను ఎక్కడ ఫుల్ స్టెప్స్ వస్తున్నాయని చూసే లోపు చూడండి ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకుంటున్నాడు, వాడు చచ్చిపోతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అయ్యన్ గారిని చంపిన వాడిని ఎతుకుతూ ఉంటే వాడిని రివైవ్ చేయకుండా వాడిని ఎతుకుతున్నాం. వాడు కనిపించినాడు కూడా, నేను వాడిని డ్యామేజ్ కూడా ఇచ్చా, కానీ వాడు చాలా బాగా ఆడుతున్నాడు. నిహాల్ గారిని కూడా అవుట్ చేసిండు. అండ్ వాడిని ప్యాక్అవుట్ చేసేసినాం. నేను ఓకే అవుట్ అయిపోయినా, ఏం కాదులే. అండ్ గైస్ ఇప్పుడు చూడండి ఎట్లా ఆడతారు గైస్. వాడు హెల్త్ ట్యాగింగ్ రాడు, కొట్రా. ఓకే, ఈ మ్యాచ్తో మనకి 39 స్టార్, ఇంకా 10 స్టార్సే కావాలి గైస్ మనకి మాస్టర్ ఎల్ఏకి. నెక్స్ట్ మ్యాచ్ అయితే చూడండి, ఈజీగా ఫస్ట్ పాయింట్ అయితే తీసేసుకున్నాం. అంటే నెక్స్ట్ కాదు, అండ్ లాస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ 1v3 సిచ్యువేషన్ గైస్, 1v3. మాకు ఒక్క పాయింటే, వాళ్ళకి 3 పాయింట్ వచ్చేసాయి. అండ్ ఈ మ్యాచ్ గెలుస్తుందో గెలవదో చూడాలి. అండ్ ఇక్కడ వచ్చినాడు, నేను వీడికి బాడీతో నింపేసిన. వామ్మో ఏం డ్యామేజ్ రా, బతికిపోయినా గైస్. నా దగ్గర ఈపీ క్యారెక్టర్ అయితే ఉంది, తొందరగా హెల్త్ తగ్గించుకొని. ఇక్కడ చూడండి, వెనకాల నుంచి కూడా వచ్చి నన్ను కొట్టిపోయినాడు. అండ్ ఇక్కడ నిహాల్ గాడు అయితే ఎట్టా అన్నాడు చూడండి, హ్యాట్స్ ఆఫ్, క్లాప్స్. డబుల్ బ్యారెల్తో లాంగ్ షాట్ కొట్టిండు, అండ్ ఇక్కడ పోయిండు, ఏమైనా కొడతానంటే హెడ్ ఒకటి గాల్లో కొట్టిండు డబుల్ బ్యారెల్, కానీ మన సోనుబాయ్ అయితే ఫినిష్ చేసేసిండు. అండ్ గాయస్ ఇక్కడ చూడండి, గ్రోజాతో నాక్ చేస్తా, వాడు నాకు నేను నాక్ అయినాడు. చాలా అన్లక్కీ. అండ్ సోనుబాయ్ వచ్చి నన్ను గ్లూ వాల్తో రివైవ్ చేశారని నేను హెల్త్ ట్యాక్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి నాక్ చేయండి, వాడు రివైవ్ ఇస్తాడు. నాకు నక్కిల్ దొరికింది. అండ్ విక్టరీ అయితే అయిపోయింది. మన జిఐటి గ్యాంగే చూసుకునేది అంతా. నేను హెల్త్ ట్యాగ్లో ఉన్న మొత్తం
అండ్ గైస్ ఇది 3v3 సిచ్యువేషన్, అంటే 3 పాయింట్స్ వాళ్ళకి మాకు 3 పాయింట్స్. నేను ఈ మ్యాచ్లో నేను ఏం మాట్లాడాను మీరే చూసుకోండి. లాగ్ అయితే నాకు స్ట్రక్ ఆగండి రా వెళ్తాడు స్ట్రక్ రా. క్రోనై హెల్త్ వేసుకో. పైకి వెళ్ళండి వీడు వస్తాడు. పైకి బాగుంది. నేను ఒక నాక్ చేసేసినట్టు నైస్. క్యాంపింగ్ చేయండి. లోపలికి వెళ్ళండి రా ఒకడు. ఇర్ఫాన్ వెళ్ళు. అది ఇంతమంది దిగుతారు ఏందిరా? ఏం కాదురా, ఆడి ఇద్దరు ఉంటే మళ్ళా చేసేసినారా అంతే ఇంకా అయిపోయా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎవరో కొట్టినారు స్నైపర్తో. రివైవ్ చేసుకుంటారా అది? పదండి కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళండి రా. దిమిత్రి ఆడు నైస్ కవర్ ఫుల్ కవర్ వేసుకున్నాడు. అయ్యాను పోరా. నాకు ప్రొటెక్షన్ ఉంది అందరికి. అందరు 49. నేను ఇప్పుడు 40. ఏందిరా? అరే మనకి ఇష్టమైన గన్ తీసుకుందాం. అరే నేను పైకి వెళ్తారా? ఆగండి లీవా బామ్రే, మేము ఆడుతూనే ఉంటాం. ఏం కాదు లైట్. ఏం కాదురా మాస్టర్ ప్లేయర్స్. గన్ రాదు నాకు వచ్చు. అరే ఏమైందిరా అయ్యాన్ తీసుకున్నావా? ఒక గన్ అదే. అయ్యో డబ్బులు ఎందుకు? సింగిల్ అదే. డబ్బలు వాడి డబ్బలు. మేమిద్దరం ఇద్దరు అట్లా కలిసి వెళ్ళాలి. ఇర్ఫాన్ వెనకాల అట్లా వెళ్ళాలి. మేము దూరం రేంజ్, వాళ్ళ దగ్గర రేంజ్. నేను చూసినాను రా మంచి. అరే ఇర్ఫానా డ్రాప్ చెప్పిన దారా రివైల్ పట్టుకో. నైస్. హెల్త్ చేసుకొని వాడు దగ్గరకు వస్తే కదరా. కూర్చోపో. ఆట ఎట్లా? డ్రైవర్ అయ్యా రివైల్ రా. నైస్. ఎక్కురా. అయ్యాను ఇక్కడ రారా ఇక్కడ హెల్త్ చేసుకుంటాడు. వీడు సంపించడా ఓరియాన్ వేసుకున్నాడు లాస్ట్ టైం కాదు. ఎప్పుడన్నా నాకు ఏమన్నాను రా బైగానండి. కొట్రా లాస్ట్. నైస్. రివైల్ నాకు కూడా. నైస్ రా. అరే రెడ్ నెంబర్లు ఇట్లా కొట్టినావు. గైస్ లాస్ట్ మ్యాచ్ అయితే చూస్తే నేను ఏం చేయలేదు అసలు పరిగెత్తనే ఉన్నా అండ్ ఏం చేయలేదు అసలు లాస్ట్ మ్యాచ్లో అయితే. అండ్ నేను ఇక్కడ నుంచి పోతా ఉంటే నన్ను ఒక డ్యామేజ్ ఇచ్చేసిండు. నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ట్రై చేసినప్పుడు నాకు చాలా డ్యామేజ్ పడిపోయింది. నేను ఫుల్ డ్యామేజ్ పడి నేను వాడిని కూడా ఈజీలీ హెడ్తో అయితే నేను నాక్ చేసేస్తాను. పైన చూసారా ఇక్కడ వాల్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ అప్డేట్లు అయితే అవి లేవు. ఈ అప్డేట్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను.
నేను వీడిని ఫుల్ కిల్ చేసేటప్పుడు అయితే అయాన్ గడ్ అయితే చేసేసిండు. అండ్ ఇక్కడ కింద కూడా ఒకడు వచ్చినాడు. నేను వీడిని కూడా ఈజీగా నాకైతే చేసిన. అండ్ ఈ మ్యాచ్తో సోను బాయ్కి అయితే మాస్టర్. మాస్టర్ ఈ మ్యాచ్కి నాకు కూడా 41 స్టార్. అండి రెడీ నప్పండ్రా. అరే ఇంకా 8 మ్యాచెస్లో మేము కూడా. నాకు ప్రొటెక్షన్ ఉంది చూడు, ఫుల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఎలీట్ మాస్టర్ ఉంది 100. మళ్ళా గ్రాండ్ మాస్టర్ టాప్ 1000. 100 స్టార్ కావాలి నీకు. ఇప్పుడు 50 ఉందా, ఇంకా 100 కావాలా? 50 స్టార్. నెక్స్ట్ 1000, ఇంకా 50 కావాలి. నెక్స్ట్ 1000 కావాలి నీకు. 10,000 కావాలా? స్టార్ మాస్టర్ కదా. ప్యాన్ చూడురా, ఈ ప్యాన్ చూడు. దీంట్లో ప్యాన్ చూడు, టైమింగ్ చూడు. 30 సెకండ్స్ అయిపోయింది. ప్యాన్ చూడురా, 30 సెకండ్స్ అయింది. ఇంకా రాలా మాస్టర్ వచ్చిన మాస్టర్ ప్లేయర్స్ ఇంకా. ఓకే గైస్, ఫైనలీ ఇది టైమర్ ఉంటుంది కదా పైన 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఆడైతే 1 మినిట్ దాకా అయింది. అప్పుడు స్టార్ట్ అయింది ఫైనలీ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో అయితే నేను రష్ చేసేకి ట్రై చేసిన. అండ్ ఈజీలో ఒకడు అయితే నాక్ అయిపోతాడు. అండ్ నాకు ఫుడ్ స్టెప్స్ అయితే లోపల నుంచి వస్తున్నాయి. సో లోపల నుంచి వస్తున్నాయి కాబట్టి నేను లోపలికి వెళ్ళా. అండ్ అక్కడ మాత్రం సోను అయితే నాక్ అయిపోయినా. నేను వాడికి కవర్ ఇచ్చా ఈజీలీ. ఈ మ్యాచ్ అయితే మనం విన్ అయిపోయినాం. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో అయితే నేను తీసుకున్న మ్యాక్ 10. దీనికైతే కొత్త చిప్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఏం పడుతుంది గైస్. ఇక్కడ హెడ్ అయితే లేపిన, ఒకడినైతే సోనుబాయ్ లేపినాడు, ఒకటి నేను లేపిన. అండ్ ఇక్కడ సోనుబాయ్కి ఫుడ్ స్టెప్స్ వచ్చాయి. అండ్ అక్కడ కూడా లేపుదామని రష్కి వెళ్తే ఇద్దరు నాకు, సోనుబాయ్ ఇంకా నిహాల్ ఇద్దరు నాకు. అప్పుడు పైనుంచి ఒకడు మమ్మల్ని చంపేసినాడు. వాడైతే పైనుంచి వాళ్ళ టీమ్మేట్స్కి అయితే కవర్ అయితే ఫుల్ ఇచ్చినాడు. అండ్ గైస్, ఈ మ్యాచ్లో మాకు గేమ్ ప్లే అవసరం లేదు. ఒకసారి చూడండి. అయ్యో మనం ఇద్దరమే అయాన్. రివైల్ చేయాలంటే అయ్యాన్ రివైలీరా అబ్బాయి. రేంజ్ భలే పోతుంది. వావ్, బాగా హెల్ప్ ఇస్తాను. పోయి కొట్టేపోండి రా. నువ్వు కూడా హెల్ప్ బో. ఏం కమ్ బ్యాక్ గైస్. ఒకరు నాకు వెనకాల ఒరియానో వెనకాల చెప్తాను. ఏం పర్లేదు, డిఫీట్ అయితే డిఫీట్. ఈ మ్యాచ్ మనకి ప్రొటెక్షన్ ఉంది, బతికిపోయింది. దాని తర్వాత ఒక్క డిఫీట్ తర్వాత నాకు చాలా మైనస్ అయింది. చూసే ఉంటే ఇక్కడ చూడండి, 39 నుంచి 40 ఉండేది. లాస్ట్ టైం ఎంత ఉండేది? 41 ఉండేది. ఇప్పుడు చూడండి 39. నెక్స్ట్ మళ్ళీ నేను బుయ్యా తెప్పించుకున్నా. ఇప్పుడు నేను 41. ఎస్, 41. నెక్స్ట్ మ్యాచ్లో అయితే నేను సోలోగా ఆడుకున్నా. వీళ్ళతో ఆడలేను, నేను సోలో ఆడుకున్నా. ఓకే గాయ్స్, మనకైతే వచ్చింది పుర్గేటరీ. ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్. ఎందుకంటే ఓల్డ్ ప్లేయర్స్కి అర్థమవుతుంది పుర్గేటరీ అంటే ఏంది. పీక్తో సమానం గైస్ పుర్గేటరీ అంటే. పీక్ని అయితే చేంజ్ అయ్యేది గాయస్. ప్లీజ్ గరీనా వాళ్ళు ప్లీజ్ పుర్గేట్ నుంచి చేంజ్ చేయొద్దంటారా, లేకపోతే నాస్టాల్జియా అంతా పోతుంది.
సరే ఏం కాదులే. నేనైతే ఈ మ్యాచ్లో అయితే పుర్గెటరీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. వీడి సైడ్ వెళ్తున్నా ఎందుకంటే వీడికి ఫుడ్ స్టెప్స్ ఇప్పుడే వచ్చాయి. అదిగో యాజ్ యూజువల్గా ఫస్ట్ కిల్ అయితే మా ఫ్రెండ్స్ అయితే తీసేసుకుంటారు. మా ఫ్రెండ్స్ అంటే మా టీమేట్స్ రా బాయ్, టీమేట్స్ అయితే తీసేసుకుంటారు. అండ్ వాడికి అయితే ఫుడ్ స్టెప్స్తో పాటు ఫుల్ డ్యామేజ్ అయితే పడుతుంది. నేను వాడి దగ్గర ఒక టచ్గా పవర్ వేసుకొని పోయినా వీడికి హెల్ప్ చేయడానికి. అండ్ అలాగే వీడు నాకైతే ఒక హెడ్ అయితే ఇచ్చిన మా టీమ్మేట్ని అయితే కాపాడుకున్నా. లెట్స్ గో. అండ్ అక్కడ కూడా ఒకడు నాక్ అయ్యాడు అటు సైడ్. ఫస్ట్ అయితే వీడిని రివైల్ చేసినాక అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ వెళ్ళే లోపే చూసారా మన టీమ్మేట్సే లాస్ట్ కిల్ కూడా మన టీమ్మేట్స్ తీసుకుంటారు. ఓకే గాయ్స్, సెకండ్ రౌండ్ అయితే వచ్చేసింది. అండ్ నేను ఇంకా తీసుకున్నాను చూడండి. ఒక్కసారి అయితే నేను థామ్సన్ తీసుకున్నా, అది కూడా లాంగ్ రేంజ్ కోసం థామ్సన్ తీసుకున్నా. ఏం పర్వాలేదు, లాంగ్ రేంజ్లో కూడా భలే పడుతుంది ఇది కూడా. అరే కిల్ అయితే దొబ్బేస్తాం మన టీమ్మేట్లు అయితే. ఎందుకో అదైతే నాకు అస్సలు నచ్చదు గైస్. కిల్ దొబ్బేదైతే అసలు నాకు అస్సలు నచ్చడు. ఏంది అప్పుడప్పుడైతే అయ్యన్గాడు అయితే కష్టంలో కూడా కిల్ దొబ్బేశాడు. ఎన్నో అంటారు బ్రిడ్జ్ కింద ఒకటి కనిపించినాడే. నేనైతే విని ఈజీలీ నాకైతే వేసిన థామ్సన్తో నాకు ఫుల్ డ్యామేజ్ పడింది. నా వెస్ట్ దొబ్బింది. అది హీల్ చేసుకునే లోపే నన్ను చంపేసినాడు. ఏం పర్వాలేదు అండ్ నన్ను నాక్ చేసిన అదే టైంలో మన ఓరియాన్, నేను వీని ఓరియాన్ అని పిలుస్తా, ఓరియాన్ వచ్చి డబుల్ బ్యాటిల్తో కిల్ అయితే చేసిండు. ఓకే గాయ్స్, ఇప్పుడైతే థర్డ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసారు కదా వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేసింది. ఏం పర్లేదు, మనం ఈ పాయింట్తో మనకి థర్డ్ పాయింట్ అయితే దొరికేసింది. అండ్ మన ఓరియాన్ బాయ్ కూడా కొట్టేస్తున్నాడు. ఈజీలీ నాది కూడా ఒక కిల్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా వీడైతే రివైల్ నేను మన ఓరియాన్ బాయ్కి అయితే ఫస్ట్ టైం రివైల్ చేసిన. అండ్ ఇక్కడ ఎవరు వెయిట్ ఏంది వీడు మూమెంట్ ఏం చూపెట్లా. ఒర్రే వీడిది నెట్టు, ఒర్రే యార్ వీడిది పింగ్ పోయింది అనుకుంటా గాయస్, అందుకే వీడు కదలట్లేదు. కిమ్మట పాపం గాయస్ వాడి పింగ్ పోయింది. ఓకే, దాంతోపాటే థర్డ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇదే మిస్టేక్, థామ్సన్తో లాంగ్ రేంజ్. ఏం పర్లేదు, మన టీమ్మేట్ అయితే ఫినిష్ చేసిండు యాజ్ యూజువల్. అండ్ కింద కూడా ఒక టీమ్మేట్ ఉన్నాడు, వాడిని కూడా కొట్టాలనుకున్నా. టచ్ పవర్ ఉంది కదా, యూజ్ చేసేద్దాం. అండ్ వీళ్ళ జోన్లో కొట్టి మరి నాకు చేస్తే ఓకే. ఈ మ్యాచ్తో మనకి 45th స్టార్. బూయా బూయా బూయా. మీకు మ్యాజిక్ చూపాను, మ్యాజిక్ ఇటు చూడండి. నేను చిటికేస్తే ఓ చూసినాడా గైస్, మ్యాజిక్ 47th స్టార్ అప్పుడు వెళ్ళిపోయినా. ఆహా. ఓకే లెట్స్ గో గైస్, మనకి అయితే ఇప్పుడు 47th స్టార్ అయితే అయిపోయింది. మళ్ళీ మనం స్టార్ట్ అయితే చేసిన మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ అయితే మనకి నెక్స్ట్ స్టార్ వచ్చింది. నేను ఈ నెక్స్ట్ స్టార్ ఈ మ్యాచ్ ఎప్పుడైతే వస్తుంది నేను ఈ ట్రక్ నా ఫ్రంట్ ముందనే పెట్టుకుంటా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కాళ్ళు అయితే కనిపిస్తాయి. ఈ టెక్నిక్ మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఎలా ఉందో కామెంట్లో రాసేయండి. అండ్ ఇక్కడైతే మన టీమ్మేట్స్కి అయితే చాలా డ్యామేజ్ అయితే పడుతుంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఆడుతున్నా అయాన్తో. బోర్ కొట్టేసింది ఆడి వాడైతే కింద చూడండి ముగ్గురిని వాడే కిల్ చేసిండు. నేను ఇక్కడ హెల్ప్ చేద్దామంటే వాడే చంపేస్తున్నాడు. ఓకే గాయ్స్, మనమైతే 2 మ్యాచెస్ కంటిన్యూస్లీ గెలిచేసినాం. ఈ సెకండ్ మ్యాచ్ ఎలా గెలిచినామంటే అయ్యానే మొత్తం టేక్ డౌన్ చేసిండు. అండ్ అందులో ఫుల్ సౌండ్ అయితే ఫుల్ ఎక్కువ వస్తుంది, అంటే తగ్గించలేకుండానే MP5 చేస్తున్నాడు. అంత పవర్ఫుల్గా వాడుతున్నాడు MP5. అండ్ మన ఫస్ట్ రౌండ్లో గెలిపించిన వాడికి అయితే చాలా డ్యామేజ్ పడింది. హీలింగ్ చేసుకుంటారు, వాడి దగ్గరికి వచ్చిన ఎవరైనా చంపుతున్నారు లేదా అని. ఓకే, ఎవరు చంపట్లేదు. కానీ ఇట్ సైడ్ వచ్చి చూస్తే 2 రిమైనింగ్. అండ్ పైనుంచి ఒకటి దిగిండు. ఓకే, వీనైతే MP5 1 చిప్తో అయితే ఈజీగా కొట్టేసిన. అండ్ వీడు కూడా అయ్యన్ గాడు అయితే కిల్ దొబ్బేసిండు. లాస్ట్ మొత్తం బాడీ షాట్ నేనే కొట్టినా, వాడు ఒక్క బుల్లెట్ కొట్టిండు, కిల్ వాడికి. ఓకే గాయ్స్, ఎవరి చేతిలోనో MP5 3 చిప్ ఉంది ఇక్కడ. ఎవరి చేతిలో అబ్బా, నిజంగా 3-0 గాయ్స్. MP5 3 చిప్ చేతిలో పడింది అంతే. ఇంకా వీళ్ళు ఫినిష్. ఇంకా నేను ఇప్పుడు వెళ్తారా రష్కి ఎంతనే వెళ్తా ఇప్పుడు నేను. ఓకే, ఈ డ్రాప్ ఏమి ఇస్తుంది గైస్, మీకు తెలిస్తే నాకు చెప్పండి. డ్రాప్ నాకు తెలిసి AWM ఇస్తుంది అనుకుంటా. ఓకే,
నేను ఇప్పుడు దాకా చూసిన డ్రాప్ లూటింగ్లు ఏంటంటే గ్రోజా ఎక్స్, AWMY అండ్ షార్ట్ గన్ ఏంది డబల్ బ్యారెట్ ఎక్స్ ఒకడైతే నాకు అయిపోయినాయి. అండ్ నా దగ్గర ప్యారఫిల్ ఉంటుంది. అండ్ అయాన్ గడికి అయితే కిల్ దొబ్బేద్దాం అనుకుంటా. ఎస్ హెడ్ ఓడింది. అయాన్ నీ పైన ఒక కిల్ దొంగతనం అయిపోయింది. పాపం వీడు వాడు చూసుకోలేదు అనుకుంటా, నేనే కొట్టేసిన ఆడిని. ఏం కాదులే, వీడియోలో చూసుకుంటా. లాస్ట్ ట్రిపుల్ టేక్ డౌన్. ఓకే గైస్ 48 స్టార్, ఇంకా 2 స్టార్ మాస్టర్కి. ఓకే మాస్టర్కి వెళ్ళకి 50 స్టార్స్ అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ అయితే మనకి కావాలా, ఎంతైనా బుయ్య. ఓకే మనకైతే ఇప్పుడైతే నెక్స్ట్ స్టార్ అయితే వచ్చేసింది. నేను వీడికి డ్యామేజ్ ఇచ్చిన. ఓ మై గాడ్, G18 ఇంత డ్యామేజ్ ఇస్తుందారా? ఓరే ఏంద్రా రే 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 బాబు. అయన్ గడుగు నాకు ఇక్కడ ఇద్దరు నాకు. రే యార్ ఇప్పుడు ఎట్టా హెల్ప్ చేయండి రే. ముగ్గురు నాకు, వాళ్ళు నలుగురు. 1v4 సిచ్యువేషన్. ఏంటిది ఇది గరీనా? ఎందుకు నాతో ఇట్టా? ఏంటిది? ఓ షిట్ 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 షిట్. ఓ ఏం పర్వాలే. G80 గ్యాంగ్ ఏం తెలుసా? G80 గ్యాంగ్ అంటే నేను సోనిబాయ్, అకిన్, నీ అయాన్, నిహాల్, నేను ఏం చేసాను తెలుసా? ఫస్ట్ రూల్ ఏం తెలుసా? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోదాం. G80 గ్యాంగ్ ఫస్ట్ రూల్ ఓడిపోవడం. ఇప్పుడు చూడండి దో ఇట్లానే వీళ్ళకి మెంటల్ ఎక్కిపోతుంది. ఇందాక తీసిన కదా ఇమోట్, అట్లానే మెంటల్ ఎక్కిపోతుంది. ఇప్పుడైతే నాకు కిన్ ఫిషర్ ఉంది, ఏదో ఒక గన్ ఉంది, నాకు తెలియదు. ఇప్పుడైతే రషింగ్. అరే పాపం వీడి తల మీద ఏంద్రాడు, నేను వాడి తల మీద డ్యాన్స్ చేసినారు ఇందాకే. రే యార్ ఏంద్రా వీళ్ళు చంపేసినాడు వాడిని. ఏం కాదులే. ఓకే వాడు అయితే ఇంట్లో ఉన్నాడు. అరే తత్సుయా, అరే యార్ తత్సుయా వచ్చిందాన్ని తత్సుయా చంపేసినాడు. ఓకే అయాన్ మంచిగా ఆడరా వాడు కూడా. ఓకే దిమిత్రి ప్లీజ్. ఫస్ట్ టైం దిమిత్రి నాకు సూపర్ అనిపించింది. ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం దిమిత్రి వేస్ట్ అనుకున్నా. వేస్టే దిమిత్రి కూడా వేస్టే అసలు. వీడన్నా మంచిగా ఆడరా రే. రాక్స్ విరాట్ అంట, విరాట్ కోహ్లీ పేరు పెట్టుకున్నారా రే, మంచిగా ఆడరా రే. 1v2 సిచ్యువేషన్ మళ్ళీ. అరే యార్ వీడి ఏం స్కిల్ రా వీడిది? వుల్ఫ్రా అంట. వుల్ఫ్రా ప్లీజ్ నీ మీద నాకు కొంచెం ఏంది మంచిగా ఆడుతున్నావు, గట్టి ప్లేయర్లు ఎక్కువ ఉన్నావు. రాక్స్ విరాట్ నేను చూస్తేనే అట్టుంది, గట్టి ప్లేయర్లు ఎక్కువ ఉన్నావు, మంచిగా ఆడు ప్లీజ్. ఓకే వీడైతే ఎక్కడికి వెళ్తున్నాడు రాడు? ఓకే నైస్ రా. అరే జోన్ వస్తుంది, ముందర పోర్రా. అరే ఎవరు రాయుడు? అరే ఏందో మలయాళీ ఓడరా. అరే షట్ ఏం కాలే. సెకండ్ రౌండ్ ఓడిపోతే ఏంది? ఫస్ట్ రౌండ్ కూడా గెలవలే కదా. థర్డ్ రౌండ్ గెలుస్తాం గైస్. ఓకే థర్డ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ డ్రాప్లు ఏం బాంబులు డ్రాప్లు అన్నీ చౌలో అనిపిస్తుండే. వీళ్ళ ఏరియా నాకు కనిపించేసింది. లెట్స్ గో. ఇదేనా వీళ్ళ క్యాంపింగ్ ఏరియా? ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నాకు 2 వద్దరా. నాకు SKS అంటారా చాలు. ఇప్పుడు SKSతో చూపిస్తా వాళ్ళ జల్వా. నా జల్వా, వాళ్ళ జల్వా అంటున్నా. ఏంద్రా రే. ఓకే మన అయాన్ గడికి ఏందో కావాలంట. ఓకే అయాన్ గడికి అంట కవర్ కావాలంట. ఓకే ఇక్కడ వేద్దాం. అరే పడట్లేదురా SKS ఈ మధ్య. నాకు ఇట్లా కొడుతున్నా కానీ ఈ మధ్య నాకు పడట్లే గైస్. ఊరికేనా నన్ను బా ఎంత డ్యామేజ్ ఉన్నా మా ఫ్రెండ్ అయితే. ఈజీ. మళ్ళీ నా చేతిలో వచ్చేసింది MP5 ఇంకా SKS. లెట్స్ గో. అండ్ ఇక్కడైతే నేను పైకి అయితే వచ్చేసిన. ఇది ఇలా నెక్స్ట్ మ్యాప్ ఉంటుంది కదా. లాస్ట్ టైం నేను కిందనే ఫైట్ చేసిన, ఈసారి నేను పైకి వచ్చా. ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు. అందుకే నేను ఇక్కడ గోల్ వేసిన. అరే బా ఈడొక్కడ అయ్యాడు పీకే పోయినాడు అనుకుంటా, లేకపోతే పీకనే. ఇక్కడ నుంచే SKSతో కొడితే నైస్ అనుకుంటా. అరే నైస్ రా విరాట్ కోహ్లీ.
నైస్. ఒకనైతే నాక్ చేసినాడు మన దగ్గరకా కానీ చూపు బయటకు పెట్టినాయన చూపు అంతే అంతే కొంచెం కొంచెం పోరా. ఏంద్ర ఆయన గడు చెవు బయటకు తిరిగి అంటారా అనుకుంటాడా. వాడి దగ్గర ఏడబ్ల్యూఎం ఉంది, అందుకే జస్ట్ చెవు తీసినా చాలు హెడ్కి పడిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏడబ్ల్యూఎం. కింద దిగుతా ఫైట్లో పోతా అంటే రే అరే ఫైట్ దిగుతా కిందకు వస్తే నన్నే చంపేస్తారు ఏంద్ర రే. హీలింగ్ చేసుకుంటా రే. లెట్స్ గో. ఈ మ్యాచ్ కూడా మనమైతే విన్ అయిపోయినాం 3-2. ఇక్కడ ఎన్ని మనుషులు ఓకే గాయస్, ఇక్కడ నుంచి మొత్తం సీరియస్. స్టార్ట్ రాకుండా యానో వెళ్ళు నాయనా వెళ్ళు. చల్ చల్ చల్. ఓ 48-49 ఇంకొక స్టార్. ఏంటంటారా వాడు? చూద్దాం మేరా. అరే ఇక్కడ రా. 2 కిలోలు నేనే చేసినా వేసేయగలుగుతాను నేను. ఓ లేపండ్రా. నైస్. విరాట్ కోహ్లీ ఇక్కడ నుంచి స్ట్రైక్ తీసుకో. ఏం మారుతాండారు రైడు. వాడు అవుట్ రా. అండర్ 0 రూపీస్ నీకు ఒక ఫిష్ తీసుకుని. బాయ్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వే థర్డ్ నెంబర్. బాయ్ Fun. Bye. Are you a sister? Ayan, side. Follow me. లేపండ్రా ప్లీజ్ వాడినే లేపండ్రా. వద్దులేరా.
నాకు రా ఉంటామని తెలిసినా నాకు Thanks. ఏం యానిమేషన్ రా వా ఏం యానిమేషన్ గాయస్ ఇది ఏందో అంటాంలే గాయస్ మనకెందుకు ఓకే ఇది ఎక్యూబ్ అన్ని ఎక్యూబ్ మనం నిహాల్ గడ ఇన్వైట్ చేస్తున్నాడు కానీ నేను ఆగండి నేను లెఫ్ట్ అయిపోతా లేకపోతే అందరూ వచ్చేసారు నా టీంలో ఏది బాల్తో పోదాం ఇమోట్ అది ఇమోట్ వచ్చిందిరా ఫైనల్లీ ఎక్కిప్ Don't believe చేసుకోవాలి Shiro. When it comes to the Garcia, ఏది ఓడ్రి ఏం పడుతుంది గాయస్ బుల్లెట్ ముందు ఇక్కడ హీరో ఎక్కువ ఉండదు ఇప్పుడు మాస్టర్ లాగా మార్చినాడు సూపర్ ఉంది ఇది కూడా ఒక్కసారి ఎంట్రీ చూడండి గాయస్ అర్రే గ్రాండ్ ఎంట్రీ గాయస్ ఫుల్ Okay, guys. అందరం అయితే మాస్టర్ అయితే వెళ్ళిపోయినాం ఫుల్ దీనికైతే చాలా టైం పట్టింది గైస్ లైక్ చేయండి గైస్ అవును గైస్ నేనైతే మాస్టర్ వెళ్ళినా వీళ్ళేమో కానీ గేమ్ ప్లే ఆడి ఇంకా అలసిపోతున్నాం మేము మంచిగా ఆడబుద్ధి కావట్లే నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాము 2-3 అవర్స్ అయితే చాలా వరకు ఆడినాం మేము ర్యాంక్ పుష్ చేస్తుంటే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది సో సాగట్లేదు కాబట్టి ఈ వీడియోకి ఇంతే మళ్ళీ మనం వేరే వీడియో కలుద్దాం అంతవరకు మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ మీ తెలుగు ప్లేయర్స్ బాయ్ బాయ్ గైస్ బాయ్